హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశాననేది చూపించేస్తాను. ఇంకా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే చేశాను. ఇంకా నెయ్యి వేసేసి దాని మీద కొంచెం కారం పొడి వేసేసి ఇంకా చట్నీ ఇంకా టమాటా పచ్చడితో అయితే తింటారు మా ఇంట్లో అయితే. ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మా పిల్లలు తినేశారు, ఇంకా అందరం తినేసాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేశాను ఒక సైడ్కి. మేము రైస్లో అయితే ఉప్పు వేసుకుని వండుకుంటాం. ఇప్పుడు దొండకాయలు అయితే ఫ్రై చేయడానికి నేను స్టార్ట్ చేశాను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని కట్ చేసుకున్నాను. అన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే ఇంకా అక్కడక్కడ మరీ తగులుతూ ఉంటే వాళ్ళు తీసేస్తారు. కాబట్టి ఎక్కువ పిల్లలకి ఆల్మోస్ట్ చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది, పొంగొచ్చింది. ఒకసారి చెక్ చేసుకొని ఇంకా గంజి అయితే వంపేశాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి చూసారా ఎంత బాగుందో? నేను ఇంట్లో చేసిన నెయ్యి ఇది. చాలా బాగుంది చూడ్డానికి కాదు, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో కొంచెం మునగాకు, కొంచెం కరివేపాకు, అవి రెండు వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. నార్మల్గా అయితే వాళ్ళు తినరు కాబట్టి ఇట్లా ఏ వెజిటేబుల్స్ అయినా ఫ్రై చేసినప్పుడు అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను ముందుగా అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం నూనెని యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలను అయితే వేసుకున్నాను. ముక్కలు వేసుకొని అందులోకి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏది ఎట్లా ఉన్నా పనులు అవుతున్నా అవ్వకపోయినా పిల్లలకి లంచ్ బాక్స్ అనేసరికి హడావిడి ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇంకా మార్నింగే కడతారు చాలామంది. నేనైతే ఆఫ్టర్నూన్ పంపిస్తాను. ఇంకా మా పిల్లలైతే మరి స్కూల్ వాళ్ళది మరి దూరం ఏం కాదు, కొంచెం దగ్గరే కాబట్టి ఇంకా టైంకి పంపిస్తాను. ఇంకా ఫ్రై అయితే రెడీ అవుతుంది. అందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వాళ్ళకి స్నాక్ పంపించడానికి ఇంకా నేను పాప్కార్న్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా మన దగ్గర, అవి వేసుకొని ఇంకా అవి అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కారం వేస్తే చాలు, ఇంకా ఫ్రైలో ఏం వేయాల్సిన పని లేదు. వేసుకొని మొత్తం రైస్ వేసుకొని కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టే రైస్. ఒకసారి సాల్ట్ ఎట్లా ఉందో చెక్ చేసుకొని బాక్స్లోకి సెట్ చేసుకోవాలి. ఇంకా ఒక బాక్స్లోకి రైస్, ఇంకా నెక్స్ట్ బాక్స్లోకి కొంచెం పాప్కార్న్స్, ఇంకా పైన చిన్న బాక్స్లోకి బాదం అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా సెట్ చేసి మా వారైతే ఇచ్చేశారు. నేనైతే 12:30కి వాళ్ళ లంచ్ బాక్స్, 12:15కి అయితే అట్లా పంపిస్తాను నేనైతే లంచ్ బాక్స్ని. ఇంకా అప్పటికప్పుడు కలిపి పెట్టాం కాబట్టి ఇంకా వేడివేడిగా తినేస్తారు. ఇంకా మార్నింగ్ అయినా పెట్టేయచ్చు కానీ ఇంకా ఎందుకులే మార్నింగ్ చల్లగా అయితే అసలు తినట్లేదు వాళ్ళు, అందుకని టైంకి పంపిస్తున్నాను. ఇంకా మరీ దగ్గర కాదు, మరి అలా అని చాలా దూరం కూడా కాదు. ఇంకా మా వారు ఆ టైంకి ఉంటే ఇచ్చేస్తారు, లేకపోతే ఎవరొకళ్ళైనా ఇచ్చేస్తారు. ఇంకా ఆ టైంకి ఇంకా మేము కూడా లంచ్ ఫినిష్ చేసాము. నేనైతే చికెన్ కర్రీ చేశాను. ఇంకా అదేం చూపించాలని అవేం చూపించట్లేదు. ఇంకా ఈవినింగ్కి అయితే నేను కట్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అందులో శనగపప్పు, పల్లీలు ఉంటాయి కదా, అవి నానబెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నం నానబెట్టుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసా. ఇంకా పిల్లలు వచ్చే ముందు ఒకసారి వాష్ చేసుకొని ఇంకా కుక్కర్లో 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని టమాటా ముక్కలు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన దగ్గర కొత్తిమీర, పుదీనా అవన్నీ ఉంటే వేసుకోవచ్చు. కొంచెం బిర్యానీ మసాలా, మన దగ్గర ఏం మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నా. కలుపుకొని మరొక 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి స్టవ్ మీద. అంతే, కట్లెట్లో ఎటువంటి ఆయిల్ ఏం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అయిపోయింది కదా, కట్లెట్ ఫినిష్ అయిపోయింది. ఒకసారి పప్పు గుద్దితో ఇట్లాగా స్మాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా, సూపర్ టేస్టీ అయిన కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మన దగ్గర పానీపూరీలు రెడీమేడ్ దొరుకుతాయి ఇప్పుడు.
అవి తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినేయచ్చు. లేదు ఇట్లా తిన్నా కూడా బాగుంటుంది. మేమైతే ఆనియన్స్ వేసుకొని ఇంకా ఇచ్చాను, లెమన్ ఆనియన్ వేసుకొని తిన్నాము. ఇంకా మా పిల్లలైతే కట్లెట్ కాదు పానీపూరి కూడా కావాలన్నారు. ఇంకా పానీపూరి ఇంట్లో ఉండే అవి ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తిన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసారు. ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా చూసారు కదా పానీపూరి వాళ్ళు వేసుకొని తిన్నారనమాట. ఇంకా స్కూల్ నుండి రాగానే ప్రతిరోజు ఇంకా ఇడ్లీ దోశ అవి ఉంటే ఏమన్నా తింటారు, ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటివి తింటారు తప్ప ప్రతిరోజు అయితే నేనేం అవేమి చేయను. ఇంకా దోశ పిండినైతే ప్రిపేర్ చేద్దామని పప్పు కడిగి బియ్యం కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం రైస్ వేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి. కొంచెం రైస్ వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకొని మొత్తం బ్యాటర్ అలా రెడీ చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది పిండి కూడా. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రేపొద్దున్న దోశలు అన్నమాట. ఇంకా పని కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలకి పాలు అయితే రెడీ చేద్దామని ఇంకా పాలల్లో నేను షుగర్ వేయను, ఎక్కువగా మా పిల్లలకి బెల్లం పాలే ఇస్తాను. ఇంకా బెల్లం వేసుకొని వేడి చేసుకొని అందులో ఒక గ్లాస్ పాలు ఇంకా బెల్లం వేసుకొని వేడి చేసిన తర్వాత ఇంకొక గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే స్వీట్ సరిపోతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వేడి చేసిన పాలే కాబట్టి మనం యాడ్ చేసేసుకోవచ్చు, వేడి చేసే పని ఉండదు. ఇంకా అందులో బూస్ట్ అయితే అడిగారు, ఇంకా బూస్ట్ కలిపేసి ఇచ్చేసాను వాళ్ళకి. పానీపూరి తిన్నారు కాబట్టి లేట్గా తాగుతున్నారు, కానీ లేకపోతే రాగానే ఫస్ట్ పాలే తాగుతారు వాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ రైస్ చేసేసాను. మొత్తం పనులు అయిపోయినాయి. ఉన్న అంట్లు అన్నీ తోమేశాను. ఇంకా పిల్లల బాక్సులు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మొత్తం పని అయిపోయింది. స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పని మొత్తం కూడా అయిపోయింది. ఇదండి నా డే రొటీన్. ఈరోజు ఇలా గడిచింది నా డే అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.